జై శ్రీరామ్. ఈరోజు ఒక మంచి డిజైన్ చూపెట్టాలనుకుంటున్నాను. సారీ డిజైన్స్ రకరకాల ఉంటాయి కదా డిజైన్స్. ఒక్కొక్క కుట్టు ఒక్కొక్క డిజైన్కు చేయొచ్చు. అలాగే ఈరోజు చేప కుట్టు, గొలుసు కుట్టు కలిపి వస్తుంది దీనికి. ఓకేనా? మీకు కాడకుట్టుతో వేసుకోవచ్చు, కానీ ఇది గొలుసు కుట్టుతో చేప కుట్టు కలిపి వేస్తే ఎలా ఉంటుందో ఫస్ట్ చూశారు కదా, బాగుంటుంది. అది చూపెడుతున్నాను, చూడండి. నిదానంగానే చూపిస్తున్నాను, స్పీడ్గా చేస్తే మీకు తొందరగా ఏర్పడదని ఒక మెల్లగా చూపిస్తున్నాను కదా. సూది మీద ఇలా మలక వేసి కుట్టేది గొలుసు కుట్టు. ఫస్ట్ అవుట్లైన్ అంతా గొలుసు కుట్టుతో కుడుతున్నాను. ఇది సిల్క్ దారం. సిల్క్ దారంతో ఊరికనే కొంచెం చిక్కు పడుతూ ఉంటుంది. అది నిదానంగా ఇలా సాఫ్ అనుకొని కుట్టాలి. కొంచెం గట్టిగా లాగినా అక్కడ గట్టిగా అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది, లేదా ముడి పడుతుంది. ఏదో ఒకటి కొంచెం సిల్క్ దారానికి ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. అదే యాంకర్ దారాలు అయితే ఈజీగా వచ్చేస్తుంది. అంటే మీకు అందుబాటులో ఉన్న దారాన్ని బట్టి దాని డిజైన్కి మనకు షైనింగ్ ఏది ఉంటుంది అనుకుంటే దాంతో కుట్టుకోండి. ఇవి మాత్రం సిల్క్ దారాలు, అంటే షైనింగ్ బాగుంటుంది కదా అని ఇవి తీసుకొచ్చాము. అందుకని కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇలా ఏటో ఆలోచిస్తూ అటు ఇటు చేస్తూ స్పీడ్గా గుంజేస్తే చిక్కుపడుతుంది. ఒకటి ఎక్కువ ఒకటి, ఇవి రెండు దారాలు కలిసి ఉంటాయి కదా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతుంటుంది. అందుకని చూసుకుని ఒక్కొక్కటి కాకుండా నిదానంగా కొంచెం పట్టుకొని దాన్ని చూసుకొని లాగండి అలా. ఓకేనా? మళ్ళీ అందులో నుంచే గొలుసు కుట్టు నిన్న చూపెట్టాను కదా, ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకో డిజైన్కి గొలుసు కుట్టు కుట్టి అవుట్లైన్ అంతా, అప్పుడు మధ్యలో వేరే కుడదాం. మీరు ఎప్పుడెప్పుడు ఎక్కువ శారీస్ డిజైన్ చేసుకున్నారా? జంకి కుట్టుకున్నారా? అద్దాలు కుట్టారా? చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి కదా. ఒకప్పుడైతే ఎన్ని డిజైన్స్ అద్దాలు అయితే చిన్న చిన్న లంగాలకి, జాకెట్లకి, నెక్కులకి మొత్తం డిజైన్ అంతా కుట్టుకునేవాళ్ళు. ఇప్పుడన్నీ ఒక చెంకి లేదా ఎంబ్రాయిడరీ వర్కు, కంప్యూటర్ వర్కు, ఇలాంటి మగ్గం వర్కులు, ఇలాంటి అంటే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క రకంగా డిజైన్స్ మారుతూ ఉన్నాయి, కుట్లు మారుతూ ఉన్నాయి. కాకపోతే ఇవి మనం వెనుకటి నుంచి, అంటే ఎప్పటి నుంచో మా అమ్మ నుంచి, మా అమ్మ వాళ్ళు కూడా కుట్టేవాళ్ళట. అది ఎంపుకం కుట్టు. అది ఇంకొకటి మీకు ఎంపుకం కుట్టు కూడా చూపిస్తాను. అంటే ఇప్పుడు నేత కార్మికులు నేస్తారు కదా, అది కూడా వాళ్ళు నేసిన నేతలాగా ఒక్కొక్క పోగు ఎంచి కుట్టేవాళ్ళు. మ్యాట్ని కుట్టు కూడా ఉంటుంది. మీకు ఒక్కొక్క కుట్టు చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు మాత్రం ఇది గొలుసు కుట్టు ప్లస్ చేప కుట్టు, రెండు కుట్లు కలిసి వస్తుంది ఈ డిజైన్కి. ఇంకొక కుట్టు కూడా ఉంది. ఇప్పుడు మనం మధ్యలో కాడలో గొలుసు కుట్టు వస్తుంది, పక్క నుంచి ముడి కుట్టు వస్తుంది. కాకపోతే ముడి కుట్టు ఇంకొకసారి చూపిస్తాను. ఇది మాత్రం ఇప్పుడు వేరే. ఇప్పుడు గొలుసు కుట్టు అయితే నడుస్తుంది. చూడండి జాగ్రత్తగా. సూది మీద మలక వేసి, సరిగా కనిపిస్తుందా? సూది మీద మలక వేసి దాన్ని లాగండి, దూరం కాకుండా జాగ్రత్తగా చిన్నగా వేసుకుంటే మనకు పూస కుట్టినట్టుగా వస్తుంది. అదే దూరం అయిపోయిందనుకో కొంచెం అంతా జాలిగా కనిపిస్తుంది, మధ్యలో క్లాత్ కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా చిన్నగా కుట్టుకోండి, అప్పుడు నిదానంగా ఉంటుంది, డిజైన్ బాగుంటుంది, మనకు చూడ్డానికి బాగుంటుంది, చాలా మంచిగా మన్నికగా కూడా ఆగుతుంది. ఒక్కొక్కసారి మనకు తొందర అయిపోతే ఇలా సూదిలో దారం ఊడిపోవడం కానీ, అంటే మీరు జాగ్రత్తగా చేసుకుంటే నో ప్రాబ్లం, కానీ ఒక్కోసారి చూసుకోండి అలా కాకుండా. అది మొత్తానికి అది పూర్తి అయిపోయింది. దానికి ఇంకా అది మొత్తం అయ్యేదాకా ఎందుకని ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు కుట్టేది చేప కుట్టు. అంటే అది కూడా సూది మీదే మలక వస్తుంది, కాకపోతే మధ్యలో గ్యాప్ వస్తుంది. ఈ చేప కుట్టు అని ఎందుకన్నానంటే చేప పై ఉండే పులుసులు ఉంటాయి కదా,
అలా కనిపిస్తుంది ఇది కుట్టుడంతా అయిన తర్వాత. అందుకని దీనికి చేప కుట్టు అని పేరు పెట్టారు. ఏర్పడుతుందా కుట్టేది? కొంచెం అయితే కానీ మనకి అంత ఈజీగా తెలియదు కదా. చిన్నగా ఉన్నప్పుడు తెలియదు, కొంచెం పెద్దగా మొత్తం అయిపోయిందనుకో అప్పుడు ఈజీగా తెలుస్తుంది. ఇది కూడా సూది మీద నుంచే వస్తుంది, కాకపోతే కొంచెం గ్యాప్ వస్తుంది ఒకదానికి. మనం కింద దారం నుంచి కింద ఎక్కడైతే వదిలేసామో అక్కడ నుంచి పెట్టి మళ్ళీ సూది మీద మలక వేస్తే కొంచెం గ్యాప్లో అంటే మధ్యలో ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది. అది చేప పులుసులా కనిపిస్తుంది. ఓకేనా? కనిపిస్తుందా అలా? చూడండి, జాగ్రత్తగా చూడండి. ఒకసారి కనిపించలేదనుకోండి మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూడండి. మీకు కుట్టుకోవాలి అని అనుకుంటే తప్పకుండా ఎలాగైనా చూసి నేర్చుకుంటారు కదా. మనకు ముందు కుట్టుకోవాలి, ఇలాంటి డిజైన్స్ మనం చేసుకోవాలి, ఇలాంటి శారీస్ మనం కట్టుకోవాలి అనుకున్నప్పుడు నేర్చుకుంటారు. అలా నేర్చుకోవాలని, మీరు కుట్టుకోవాలని, కుట్టుకుని సంతోషంగా కట్టుకోవాలని ఆ ఆరాటంతో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా. చూసి నేర్చుకోండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫ్రెండ్స్కు చెప్పండి, షేర్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది? బాగుంది కదా. ఇప్పుడు మొత్తం అయిన తర్వాత బయటకే కాకుండా దాన్ని సూది కిందికి అనుకొని, బాగుంది కదా, మొత్తం అంతా వచ్చేసింది కిందికని. కింద సూది మలకేసుకొని అంటే మనం గట్టి ముడి వేసుకొని అప్పుడు దాన్ని కట్ చేసుకుందాం. ఒకసారి 2 సార్లు వేస్తే ఇంకా ఊడిపోదు. అందుకని ఏది ఈజీగా అలా అలా అనేసి వదిలేదు, నిదానంగా గట్టి ముడి వేసుకొని దాన్ని కట్ చేసుకోండి. అయిపోయింది కదా. సైడ్ కూడా గొలుసు కుట్టుంది, డిజైన్స్ ఉంది. ఇవన్నీ పువ్వులేనా అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత దానికి ఇదంతా కాడకుట్టు అది వేసుకోవాలి. కాడలు గ్రీన్ అంటే పువ్వులు మీకు ఇష్టం ఉన్న కలర్స్ వేసుకోండి. నేను ఈ కలర్ వేసాను, నాకు ఇది నచ్చింది. ఓకేనా? మధ్యలో కూడా ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు. ఎలా ఉంది? బాగుంది కదా సారీ. ఓకే ఫ్రెండ్స్, నేర్చుకోండి.